ఎలా మీరు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారు? ఇంతకుముందు మీకు చిన్నప్పుడే ఉన్న ఇట్లాంటి అనుభవాలు జరిగినాయా? లేదు ఏ వయసులో ఇందులోకి రావాల్సి వచ్చింది? విపరీతమైన కష్టమో, విపరీతమైన బాధో ఏదో మనకు కలిగినప్పుడు ఈ మార్గంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది అని అందరూ భావిస్తూ ఉంటారు. అలాంటి పరిణామాలు ఏమైనా జరిగినాయా? అవునండి. చిన్నప్పుడు చాలా హ్యాపీ లైఫ్ అండి నాది. అయితే నాకు బాబా అంటే ఇష్టం. షిరిడి సాయిబాబా అంటే చాలా ఇష్టం. ఆధ్యాత్మికంగా ఉండేదాన్ని. అయితే పెళ్ళైన తర్వాత మొత్తం చేంజ్ అయిపోయింది. బాగా మ్యారేజ్ అయ్యేటప్పటికి ఆర్థికంగా బాగా ఉన్నది. పాప పుట్టేటప్పటికి ఆర్థికంగా అనేది చాలా నలిగిపోయాం మేము. ఆ తర్వాత అంటే ఇంట్లో కూడా గడవని పరిస్థితి. వారానికి 2 కొంచాలు బియ్యం కొనుక్కోవడం, ఆ కొనుక్కున్న బియ్యం వారం రోజులు పిల్లలకు సరిపెట్టానో లేదో చూసుకోవడం, అలాంటి పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను. అప్పుడు ఏం చేసామంటే నేను నా తాళ్ళని తాకట్టు పెట్టి 2 గేదెలను కొనుక్కున్నాను. ఆ గేదెలతో సంసారం నడుపుకుని వచ్చా. అయితే ఎలా అయినా ఉన్నతంగా ఎదగాలి, నా భర్తకు ఒక పేరు రావాలి, మళ్ళీ మేము ఆర్థికంగా పుంజుకోవాలి అనే ఒక సత్సంకల్పం నాలో ఎప్పుడూ ఉండేది. నేను చాలా తపన పడుతూ ఉండేదాన్ని, పూజ చేసుకోవాలి ఫ్రీగా, రోజు చేసుకోవాలి అని. అది నాకు ఒకసారి ఒక గురువు గారు కనకదారి చదవండి మీ లైఫ్ చాలా బాగా మారుతుందని చెప్పారండి. అప్పుడు 42 రోజులు అంటే అన్ని రోజులు నేను చేయకుండా ఉన్నాను కదా, తపన లోపల నుంచి వచ్చేసినట్టుంది. ఇంకా అమ్మలో లయమైపోయి 42 రోజులు ఎలా చేశానంటే ఆ దేవుడి మందిరంలోనే పడుకుని, ఆ దేవుడి మందిరంలోనే నైవేద్యం పెట్టిందే తిని, ఆవు నెయ్యితో దీపం పెట్టి మొత్తం అన్ని పాటించానండి నియమాలన్నీ. అంటే ఒక అద్భుతమే జరిగిందని చెప్పుకోవచ్చు నా లైఫ్లో. అప్పటి వరకు అంత తినడానికి కష్టపడుతూ గేదెలు కట్ చేస్తూ పిల్లల ఫీజులు కట్టుకుంటూ ఉన్న నా పరిస్థితి ఈ 42 రోజులు చేసేటప్పటికి అప్పటి వరకు మా హస్బెండ్ ట్రాక్టర్ నడిపేవారండి. ఈ వ్యవసాయాలు పోయినాయి అని ఎవరో అమౌంట్ కూడా ఇచ్చేవారు కదా సరిగ్గా. అప్పుడు జేసీపీ కొంటాను అని చెప్పారండి. చెప్తే చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేశాడు. ఈ 42 రోజుల్లోనే జరిగింది అద్భుతం అంటే 42 రోజుల్లోనే జరిగింది. ఆ రుణమాఫీలో నా బంగారాన్ని కొట్టేస్తే మాకు ఆ బంగారం ఇచ్చేసారండి బ్యాంకు వాళ్ళు. అది తాకట్లు పెట్టి కొద్దిగా అమౌంట్ తెచ్చి నేను జేసీపీకి ఇవ్వడం జరిగింది. 3 సంవత్సరాలు అంటే చారుమతి దేవికి ఒకసారి తిరిగితే గజ్జలు వచ్చాయంట, ఒకసారి తిరిగితే బంగారు ఆభరణాలు వచ్చాయంట, మూడోసారి తిరిగితే 2 భవనాలే వచ్చాయంట. అలా నా లైఫ్లో అమ్మ అద్భుతాన్ని చేసింది. 3 సంవత్సరాలకి సైట్లు కొనుక్కున్నాం, ఒక పొలం కొనుక్కున్నాం. రాత్రులు పగలు కూడా మా అబ్బాయి మా హస్బెండ్ బాగా కష్టపడ్డారు. ఇలా ఉన్న పరిస్థితిలో ఆర్థికంగా ముందుకెళ్ళాం కదా. వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్స్ చాలామంది నా దగ్గరకు వచ్చేవారు, వచ్చి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేవారు. చెప్తే వాళ్ళకి నేను ఏదో సలహా ఇస్తే వాళ్ళు అద్భుతంగా మారిపోయేది జీవితం. నేనే ఎన్ని పడ్డాను, ఇలా గేదెలు కట్ చేశాను, ఇలా చేశాను, అంత ఇబ్బంది పడ్డాను నేను. దీనికి ఏముంది, మీరు సిటీలో బతుకుతున్నారు, హ్యాపీ లైఫ్ని మీరు చూడడం లేదు ఆ లైఫ్ని అని చెప్తే వాళ్ళు ఇంప్రెస్ అయిపోయి వాళ్ళ లైఫ్లు మారిపోయాయండి. ఒక 12 సంవత్సరాలు విడిపోయిన వాళ్ళు పెద్ద మనుషులు కూడా కలవకపోతే నేను వెళ్ళి కలిపితే కలిసిపోయారు. అది ఎలా జరిగేదో నాకు తెలిసేది కాదు. అయితే ఫ్రెండ్ సర్కిల్ అందరిలో కూడా ఒక పేరు వచ్చేస్తుంది, బాగానే చెప్తే మారుతున్నారు, కలుస్తున్నారు ఇలా అని. ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి నేను చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను బావని. వాళ్ళ అక్క కూడా మా క్లాస్మేట్ అండి. మా అక్కతో మా అమ్మతో ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి, కానీ ఆర్థికంగా తనకి చేతిలో డబ్బులు లేవు, తను ఇబ్బంది పడిపోతున్నాడు. అయితే వచ్చి మాట్లాడి ఒకసారి అన్నారండి. అంటే నేను వెళ్ళడానికి రెడీ అయ్యా, రేపు ఎల్లుండి వస్తానమ్మంటే వాళ్ళు 3 సంవత్సరాలు పాపని తీసుకొచ్చాడు. ఆ పాప మా ఇంటి దగ్గర కోడి పిల్లలతో ఆడుకుంది, తన జోళ్ళు కూడా వేసాను, అంత బాగా ఆంటీ అంట అంది, బాయ్ చెప్పింది, వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోతే మా హస్బెండ్తో ఎలా అని చెప్తే వద్దు వెళ్ళడానికి వీల్లేదు అన్నారండి. వెళ్ళలేదండి. ఒక 2 రోజుల తర్వాత అబ్బాయి పెట్రోల్ పోసుకుని ఆ 3 సంవత్సరాల పాపతో సహా చనిపోయాడండి. చనిపోతే అది నాకు చాలా బాధనిచ్చింది. ఇంకా అంటే ఇంత అంటే ఒక మాట చెప్తే ఆ అబ్బాయి లైఫ్ మారుదునేమో కదా, నేను ఆ మాట కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నానా, ఒక చెయ్యోత ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నానా అనేసి నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత నేను 2-3 రోజులు బాధపడితే ఇంకెప్పుడు ఇలా అడ్డు పెట్టను, మా ఆయన గారు కూడా చాలా మంచి ఆయన, రాముడే ఇంకా. అయితే ఇంకెప్పుడు అడ్డు పెట్టను, చేసుకోను అనేసి అన్నారండి. అంటే ఆర్థికంగా ఎదిగిన తర్వాత కూడా ఇంట్లో మళ్ళీ మేము బాగా ఎదిగిపోతున్నాం, గొడవలు వచ్చేస్తే మేము బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చిందండి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వచ్చేసింది నాకు. ఇంకెలా వచ్చింది అన్నది అర్థం కాలేదు మాట. మా తోటకోళ్ళ గారి బాబుకి యాక్సిడెంట్ అవడం,
దాని నుంచి బయటకు వచ్చి ఏంటి పేషెంట్లు రావడం మా ఇంటికి నేను చూడడం 3 నెలలు ఏంటిది అని నాకు అర్థం కాలే. ఇప్పటికే వెనక్కి వచ్చేసాం, ఇంటి మీద కొంచెం ఉంది, మళ్ళీ ఎలా అవుతుంది, ఇంక అన్నీ చెయ్యొద్దు మనం, ఇప్పుడు దాకా ఆస్తుల మీద పెట్టాం మనం ఫోకస్, ఇక ఏం కొనొద్దు. మాకు అప్పటికి 8 లక్షలు అప్పు ఉందండి. నేను ఏం చేశానంటే 8 లక్షలు అప్పు తీరాలని మళ్ళీ శివాలయం చుట్టూ 42 రోజులు దీక్ష చేసేసాను. అయినా నాకు ఏం ఫలితం కనిపించట్లే, ఇవి పెరిగిపోతూ ఉన్నాయి. అప్పుడు నాకు ఒక బాగా తెలిసిన ఒక ఆవిడ బాగా పూజలు చేస్తారండి. ఆవిడకి క్యాన్సర్ వచ్చింది, చాలా ధర్మ మార్గంలో ఉంటారు. నాకు లైఫ్ ఏంటో అర్థం కాలేదు. ఒక్కసారి ఏంటి ఇంత పూజలు చేసి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉండి ఆ క్యాన్సర్ రావడం ఏంటి, భగవంతుడు ఎందుకు పుట్టించాడు, ఎందుకు చంపేస్తున్నాడు మానవ జన్మ, మనం అడిగాము ఆ పుట్టించమని, అసలు ఎందుకు వచ్చాను నేను అని నాకు చావు భయం వచ్చింది నిజం చెప్పాలంటే. ఇంతకు ముందు ఒక సంఘటన ఏం జరిగిందంటే, పాతింటి దగ్గర ఉన్నప్పుడు నేను ఇబ్బంది పడలేక నేను చనిపోవడానికి వెళ్ళానండి గోదావరి దగ్గరికి. అంటే ఈ అబ్బాయి సంఘటనకు ముందే వెళ్ళినప్పుడు ఏమైందంటే 7 ఆ టైం అవుతుందండి. నేను కార్తీక మాసం మర్నాడు శివదేవుడు పూజ ఉంది. 7 గంటలకి నదిలో గోదావరి నది అండి. దిగిపోయిన తర్వాత సగం దూరం వెళ్ళాక ఒక ముసలాయన కర్ర పట్టుకుని గోచి పెట్టుకుని ఈ టైంలో స్నానం ఏంటి అన్నారు. నాకు ఇంక భయం వేసేసింది. అంటే ఇప్పుడు తెలిస్తే బయట నేను ఇక్కడికి వచ్చానన్న విషయం తెలిస్తేనే ఏదోలా ఉంటుంది కదా అనేసి భయపడిపోయి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయానండి. ఇంటికి వెళ్ళిపోతే మా అన్నయ్య మా అమ్మగారు అలా చేయకూడదు కదా, రేపొద్దున శివదేవుడు పూజ ఉంది, బిలవ పత్రాలు తెచ్చాం, వెళ్ళిపో అమ్మా అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయా. ఎవరికి తెలియదు ఆ విషయం. తెలియకపోతే మన్నాడు శివదేవుడు పూజ మా అమ్మగారు ఏమన్నారంటే మౌనంగా ఉండు, ప్రతిదానికి మౌనమే పరిష్కారం అని చెప్పారు. అయితే మౌనంగా ఉంటే మా తోటకోళ్ళు ఎలా ఉంటా అలాగే ఉంటావు, గుడికి వెళ్దాం అనేసి బలవంతంగా తీసుకువెళ్ళారు. అక్కడ ఒక ఆవిడ నాకు ఏం చెప్పారో తెలియదు, ఆధ్యాత్మికత చెప్పారు. ఆవిడ నాకు ఎప్పుడూ తెలుసున్న ఆవిడే, కానీ ఎప్పుడు నాతో అంతలా మాట్లాడారండి. మాట్లాడి నువ్వెవరు అనే పుస్తకాన్ని నాకు ఇచ్చారు. అది తెచ్చి చదివాను, కానీ నాకు రమణ మహర్షి అంటే కూడా ఎవరో తెలియదు నాకు. అది చదివాను, పక్కన పెట్టేసాను. అంత జ్ఞానం నాకు లేక అది అర్థం అవ్వలేదు ఏంటో తెలియదు. మళ్ళీ ఎప్పుడైతే ఈవిడి క్యాన్సర్ వచ్చిందో, చావు భయం వచ్చిందో, పుడుతున్నాం చచ్చిపోతున్నాం అనే బాధ నన్ను నిద్రపోనివ్వలేదు ఇంకా. అంటే ఎంతలో ఏడ్చానంటే మా పిల్లలు కూడా అందరూ చచ్చిపోతారు, నువ్వేంటి ఇలా ఏడ్ చేస్తావు అన్నంతలో ఏడ్చేసాను. అయితే అప్పుడు యూట్యూబ్లో నాకు చావు భయం ఉందా రండి ఆత్మజ్ఞానం అని సాగర్ మాస్టర్ వీడియో కనిపించింది. అక్కడికి వెళ్ళాను నేను. అప్పుడు నాకు అర్థమైంది నేను ఆత్మని, ఇది సొక్క మాత్రమే. ఒక ఎన్టీ రామారావు ఒక సినిమాలో నటిస్తాడు, ఆ సినిమా నటించినంతసేపు అందులో ఫీల్ అవుతాడు, బయటకు వస్తే అతనేమి ఆ పాత్రను పోషించడు కదా. అలాగే భవానీ అనే పాత్రను ఇక్కడ ఇది తీసేస్తే ఆత్మకు చావే లేదు కదా అనే విషయం నాకు బాగా అర్థమైందండి. తర్వాత అరుణాచలం వెళ్ళాను, అక్కడ కొన్ని ఆధ్యాత్మిక క్లాసులు అవి తీసుకోవడం జరిగిందండి. తీసుకున్నప్పుడు గురువు నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు వస్తాడు అన్నప్పుడు నేను రమణ మహర్షి ఆశ్రమంలో మెడిటేషన్ చేస్తుంటే నాకు ఎరుకు వచ్చింది. ఆ రోజు గోచి పెట్టుకుని కర్ర పట్టుకుని ఈ టైంలో స్థానం అన్నది ఆయనే, మన్నాడు రమణ మహర్షి పుస్తకం ఇచ్చి నువ్వెవరు తెలుసుకో అన్నది ఆయనే. మళ్ళీ నేను చావు భయం వచ్చి బాధపడుతున్నప్పుడు ఈ వీడియో ద్వారా మళ్ళీ అరుణాచలం తీసుకొచ్చింది ఆయనే, నా గురువు రమణ మహర్షి అనేది నాకు అర్థమైందండి స్పష్టంగా. అక్కడ ఒక మంత్రజపం తీసుకున్నానండి గురువు గారి దగ్గర. ఎప్పటికప్పుడు లైఫ్ని హ్యాపీగా మార్చేయాలి అంటే ఇప్పుడు పడుతున్న దాని నుంచి మళ్ళీ కనకదారి చదివినప్పుడు లైఫ్లోకి వెళ్ళిపోవాలి అని ప్రయత్నించేదాన్ని. ప్రయత్నించి గురువుగారు ఇచ్చిన మంత్రం రోజు 100 మాలలు 21 రోజులు మాలలు జపిస్తూ ఉన్నా. కానీ నాకు అన్ఈజీగా అనిపిస్తుంది, అది అలా కామ్గా కూర్చుంటే బాగుండి అనిపిస్తుంది ఆ మంత్ర జపాన్ని పక్కన పెట్టేసి. అయినా కానీ అది పూర్తి అవ్వాలి, మళ్ళీ బయటకు వచ్చేదాన్ని, అన్ఈజీగా అనిపించేది, ఎందుకు మొదలు పెట్టానురా అని కూడా అనిపించింది ఒక టైంలో. అలా చేసేసిన తర్వాత ఇంక జీవితం అద్భుతంగా మారిపోద్ది అనుకుంటే కరోనా మహమ్మారి మళ్ళీ దెబ్బేసిందండి మా మీద. మా ఉమ్మడి ఫ్యామిలీలో రావడం, మళ్ళీ వాళ్ళు చూడడం, అందరికీ రావడం. అప్పుడు ఊపిరి పీల్చుకోలేకపోతుంటే అర్థమైంది భగవంతుడు ఊపిరి పీల్చుకోవడం కృతజ్ఞత అంటే తెలిసింది. ఒక హాస్పిటల్కి వెళ్తే మధ్య గారిని తీసుకుని ఒక ఆయన ఏడ్చేస్తున్నాడు. ఏడ్చేస్తుంటే ఎందుకండి బిల్లు కట్టలేక బాధపడుతున్నారా అంటే, వీళ్ళు 10 రోజులు ఆక్సిజన్ పెట్టినందుకే 10,000 బిల్లు వేసారమ్మా, భగవంతుడు పుట్టిన దగ్గర నుంచి ఆక్సిజన్ ఇస్తున్నాడు, ఏనోడు నేను గుర్తించలేదు
అనేసి ఆయన బాధపడుతున్నారు. అప్పుడు అర్థమైంది నిజమే కదా, ఊపిరి ఆడకపోతే తెలిసింది ఊపిరి పీలుస్తున్నాం స్వేచ్ఛగా అని. అప్పుడు దాకా ఊపిరి పీలుస్తున్నామని కూడా మనకు తెలియలేదా ఏంటనేది నాకు బాగా అనిపించి, అసలు ఈ లైఫ్ ఇక్కడతో అయిపోతే ఇంకేం చేయలేనా నేను, నాది ఇంతేనా అంటే ఇక్కడికేనా, నేను ఇంకెవరికి ఏం చేయలేనా అనేసి నాకు బాగా వచ్చిందండి. వచ్చిన తర్వాత అసలు మనం కోరుకున్నదే వస్తుందని ఇప్పుడు వెనక్కి వచ్చాం కదండి. ఒక సిద్ధాంతి గారు నాకు పరిచయం అయ్యారు. ఆ సిద్ధాంతి గారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అన్ని రోండా బర్న్ పుస్తకం అది నాకు ఇచ్చారు. మీరు వాస్తు మీద పెట్టేశారు, వాస్తు మీద పెట్టకండి. అయితే అప్పుడే సుప్త చేతనాత్మ మనసుకున్న శక్తి నేను పుస్తకాలు కొనుక్కొని చదివా, కానీ నాకు దాన్ని ప్రయోగించడం రాలే. ఎప్పుడు ఏదో ఒక తప్పుకు ప్రయోగించేదాన్ని. నాకు ఉన్న అప్పుకి రాసేసుకునేదాన్ని, అప్పులు తీర్చాలని రాసేసేదాన్ని. కానీ అది మేనిఫెస్టేషన్ చేయలేకపోయాను. నేను చేయలేకపోతే ఎందుకు ఇలా దెబ్బ మీద దెబ్బ తగులుతుంది అని చెప్పి నేను దేవీ నవరాత్రులు బాగా చేసేదాన్ని 9 రోజులు. ఈసారి మౌనం ఉండిపోదాం, నాలోకి నేను ప్రయాణిద్దాం, అసలు ఏం జరిగింది. అప్పుడు కనకదారి చదివినప్పుడు డబ్బు వచ్చింది. మరి అదే కనకదారి చదివి నేను అప్పు తీరాలన్నప్పుడు ఎందుకు తీరలేదు, నాకు ఎందుకు ఎంతమంది పేషెంట్లు నా దగ్గరికి వస్తున్నారు, అది మళ్ళీ కిందకి ఎందుకు వెళ్ళిపోతున్నాం, నేను ఎక్కడ తప్పు చేశాను అనేది నేను చర్చించుకుంటూ అంతర్ముఖమయ్యా. అయితే ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లో ఏం చెప్తారంటే మనమే సృష్టికర్తలు, నేనే సృష్టిస్తానని చెప్తారు. అద్వైత సిద్ధాంతం అదే చెప్తుందండి. ఆది శంకరాచార్యులు అహం బ్రహ్మాస్మి నేనే దైవాన్ని. మరి ఆది శంకరాచార్యులు అహం బ్రహ్మాస్మి నేనే దైవం అన్నప్పుడు కనకదార శాస్త్రాన్ని ఎందుకు పట్టించారు, అమ్మని ఎందుకు పిలిచారు, ఆయనే ఇచ్చేయచ్చు కదా పేదరాలకి. మరి మధ్వాచార్యులు వచ్చారు, ద్వైతం అని చెప్పారు, ఉన్నది 2గా చెప్పారు. అంటే ఇంతమంది గురువులు ఇన్ని రకాలుగా ఎందుకు చెప్తున్నారు, ఉన్నది ఒకటే సత్యమైనప్పుడు నాకు అర్థం కాలే. లాస్ట్లో ఒక పేపర్ మీద రాసుకున్నాయి అన్ని రాసుకుని అమ్మలగారిన అమ్మ ఈ విషయం నాకేం అర్థం కావడం లేదు, నా జ్ఞానానికి నేను ఇది అప్పచెప్పేస్తున్నా, నేను ఈ కుటుంబ బాధ్యతలతో మట్టికి చచ్చిపోకూడదు, నా కుటుంబ బాధ్యతలు నువ్వు తీసుకో, భారతదేశానికి ఉపయోగపడే ఒక ఆయుధంగా నన్ను తయారు చేయమ్మా, నేను ఏదో చెయ్యాలనుకుంటున్నా. అంటే నాకు భారతదేశం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. చిన్నప్పుడు నాన్నగారితో ఆర్మీలోకి వెళ్ళిపోతాను. మా నాన్నగారు ఒక రైతు అండి, నా భర్త కూడా రైతే. నేను గర్వంగా చెప్పుకుంటా ఆ విషయం. నాకు ఇష్టం ఎందుకో నాకు తెలియదు, కానీ లోపల నుంచి భారతదేశం అంటే చాలా ఇష్టం వచ్చేస్తుంది అన్నమాట. ఆ విధంగా చేసుకోమ్మని రాసి అమ్మలుగాన్న అమ్మ నీకే వదిలేస్తున్నానని చెప్పి ఒక లెటర్ రాసి పెట్టేశా. అది పెట్టేసిన 2 సంవత్సరాల తర్వాత నేను ఇంకా అసలు ఆ మేనిఫెస్టేషన్ చేయట్లేదు, దీని మీద పెట్టడం లేదు, ఓన్లీ గమనిస్తున్నా అంతే. అంటే అమ్మ ఏం చేస్తుంది నీకు అప్పచెప్పేసి చూసుకో, నేను పెట్టుకోలేదు కూడా, ఇంక ఇది ఉంది ఇది తీర్చాలి నాకు, ఇది నా పిల్లల్ని, ఇది ఏం కాదు, సాధారణంగా జీవిస్తున్నా.